టీటీడీ లడ్డు వివాదం మరొక కొత్త మలుపు తిరిగినటువంటి పరిస్థితి. ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం బ్రీఫ్ గా చూద్దాము. 2024లో ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక కేబినెట్ మీటింగ్ లో ఈ లడ్డుకి సంబంధించి కల్తీ జరిగింది అనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చర్చించటం, దానికి సంబంధించి ఒక మీడియాకి వచ్చినటువంటి ప్రెస్ మీట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు. సో దీంట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించినట్లయితే అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారు. ఈ లడ్డులో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఆనవాళ్లు దొరికినాయి అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్టు చెప్తుంది. ఇంత దారుణంగా ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇది ఒక మన రాష్ట్రంలోనే కాదు, పూర్తిగా దేశవ్యాప్తంగా దీని మీద ఒక చర్చ నడిచింది. ఎంతో మంది దీనికి సంబంధించి బాధపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా హిందువులు తమ మనోభావాలు దెబ్బతిని రోడ్లెక్కినటువంటి పరిస్థితి. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అంటూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అనటం, తర్వాత ఆయన తిరుమల వెళ్ళటం, అక్కడ డిక్లరేషన్ XYZ ఇవన్నీ జరిగిపోతూ వచ్చినాయి. సో దీంతో స్పందించినటువంటి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి విచారణ జరపడానికి సిట్ వేసింది. ఈ సిట్ కూడా సిబిఐ అధికారులతో వేసింది. స్థానికంగా ఇక్కడ మన ఏపీకి చెందినటువంటి సిఐడి అధికారులు మరొకరు కాకుండా ఏపీ ప్రభుత్వం కూడా ఒక సిట్ వేసింది. బట్ దాన్ని కాదని చెప్పి లోకల్ గా కాదు, మన నేషనల్ లెవెల్లో ఒక స్వతంత్ర సంస్థతోటి దర్యాప్తు జరిపించాలి అనేటువంటి ఉద్దేశంతో సిబిఐ తోటి సిట్ వేయడం జరిగింది. సో సిబిఐకి కొంత లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు సహకరించారు, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. విచారణ అనంతరం సిబిఐ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ ఏంటి? లడ్డు సంబంధించినటువంటి తయారీలో ఉపయోగించినటువంటి నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ జరిగింది. లడ్డు తయారీకి ఉపయోగించినటువంటి నెయ్యిలో కల్తీ అనేది జరిగింది. ఇట్స్ అడల్ట్రేషన్. ఎంత కల్తీ జరిగింది అంటే అసలు ఈ నెయ్యి ఏదైతే లడ్డు తయారీకి వినియోగించారో అది నెయ్యే కాదు, కెమికల్స్ ని యూజ్ చేసి నెయ్యి వాసన వచ్చేలాగా, నెయ్యిలాగా ఉండే విధంగా రకరకాల కెమికల్స్ ని కలిపి ఒక నెయ్యిని సృష్టించారు. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఘీ, ఆర్టిఫిషియల్ నెయ్యి, కృత్రిమమైనటువంటి నెయ్యి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని మరలా ఏపీ ప్రభుత్వం ఇంకొక సిట్ వేసింది. ఏంటి? ఏకసభ్య కమిటీని వేసింది. సో ఎప్పుడైతే ఏకసభ్య కమిటీ వేశారో, ఎప్పుడైతే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో అప్పుడు వైసీపీ కోర్టుకి వెళ్ళింది. ఏంటి? దీన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారో ఏంటనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్తే కోర్టులో ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో ఏముంది? నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ఇచ్చింది. అంటే సిబిఐ ఎక్కడ వరకు విచారణ జరిపింది అంటే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనేటువంటి అంశం వరకు మాత్రమే విచారణ జరిపింది. ఆ కల్తీ జరగటానికి గల కారణాలేంటి, ఆ కల్తీ వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ కల్తీ నెయ్యి సప్లైకి సంబంధించి వెనక జరిగినటువంటి అంశాలేంటి, దీనికి అంతిమ లబ్ధిదారు ఎవరు ఏంటి. సో వీటికి సంబంధించినటువంటి అంశాల మీద సిబిఐ లోతుగా విచారణ జరపలేదు. అట్ ద సేమ్ టైం సిబిఐ ఛార్జ్ షీట్ లో కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు దీనికి ఇంకా లోతైన విచారణ జరపాల్సి ఉంది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నీడెడ్ అని కూడా ఇవ్వటం జరిగింది. ఆ క్లాజ్ ని బేస్ చేసుకుని ఏపీ ప్రభుత్వం మేము ఆ దర్యాప్తు జరిపిస్తున్నామని చెప్పడంతో కోర్టు కూడా ఓకే దర్యాప్తు చేయండి, తప్పేముంది దాంట్లో. సో మీ వరకు వచ్చి మిమ్మల్ని వాంటెడ్ గా రాజకీయ పరమైనటువంటి దురుద్దేశాలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగితే కోర్టుకు రండి అని చెప్పి. ఎప్పుడైతే మరలా ఏకసభ్య కమిషన్ వచ్చిందో, సిబిఐ ఛార్జ్ షీట్ వచ్చిందో, ఇటు వైసీపీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇటు టీడీపీ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే, ముందుగా లడ్డులో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు ఉపయోగించారు అనేటువంటి వార్తలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు, లేదు ఎటువంటి కల్తీ జరగలేదు, మేము చాలా పవిత్రంగానే చూసాము చేశాము, ఎక్కడా కూడా మేము కల్తీకి పాల్పడలేదు, సప్లయర్స్ దగ్గర ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు, ఇప్పటి వరకు అయితే ఎక్కడా కల్తీ జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు, మేము అటువంటి నెయ్యి తీసుకోలేదు, మేము ప్రతి ట్యాంకర్ ను కూడా చెక్ చేశాకే తీసుకోవడం జరిగింది అని చెప్పి వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది. సో దాన్ని సమర్థించుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే సిబిఐ ఛార్జ్ షీట్ వచ్చిందో, ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత కూటమి చేసినటువంటి వ్యాఖ్యలు, అప్పటి వరకు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పినటువంటి కూటమి నేతలు అప్పుడు మాట మార్చేసి దీంట్లో బాత్రూమ్లు కడగటానికి ఉపయోగించే లిక్విడ్స్ లో ఉండేటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కెమికల్స్ కలిపారు, అలాంటి రసాయనాలను వాడటం జరిగింది అని చెప్పి
చెప్పుకుంటూ వచ్చారు. సో మరి జంతువుల కొవ్వు అన్నారు కదా, అదేమైంది అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ లో అది ఉంది, మేము అది చెప్పాము అంతే, మాకేం తెలుసు అని చెప్పి వాళ్ళు చక్కగా దాన్ని ఇంకో వైపు డైవర్ట్ చేస్తారు. ఇటు వైసీపీ వైపుకి వచ్చేటప్పటికి మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, అసలు కల్తీ జరగలేదు అని, జంతువుల కొవ్వు ఇవన్నీ ఎక్కడున్నాయి, సిబిఐ ఛార్జ్ షీట్ లో వాటి గురించే మెన్షన్ చేయలేదు, సో కల్తీ జరగలేదు. సో ఇక్కడ వైసీపీ గమనించాల్సింది ఏంటి అంటే జంతువుల కొవ్వు అనేటువంటి అంశం లేదు ఛార్జ్ షీట్ లో, అంటే అది కలిసింది అనేది ఎక్కడా కూడా ఏ ల్యాబ్ రిపోర్ట్ లోనూ లేదు. సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ ప్రకారం, సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ ప్రకారం ఏముంది, కల్తీ జరిగింది అనేది అయితే వాస్తవం. సో అసలు కల్తీ జరగలేదు అనటానికి లేదు, ఏం క్లీన్ షీట్ ఏం ఇవ్వలేదు ఇక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఖచ్చితంగా కల్తీ జరిగింది, కానీ దానికి కారకులు ఎవరు అనేది తెలియాలి. సో దానికి సంబంధించి ఇప్పుడు వైసీపీ ఇంకో కొత్త విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. దీని వెనక హెరిటేజ్ కూడా ఉంది, హెరిటేజ్ కి ఇందాపూర్ డైరీకి సంబంధం ఉంది అని చెప్పి కొత్త విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సో ఈ విషయం స్టార్టింగ్ ఎందుకు తీసుకురాలేదు, అప్పటి నుంచే దీంట్లో హెరిటేజ్ పాత్ర ఉందని ఎందుకనలే, సిబిఐ ఛార్జ్ షీట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఈ అంశం పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా ఇప్పుడు ఏకసభ్య కమిటీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం అంశంలో ఏం తేల్చింది, ఏంటి, ఎవరు అనేటువంటి అంశాలకు వెళ్తే వీళ్ళు కూడా రాజకీయ పరమైనటువంటి కోణాల్లో అయితే విచారణ ఏం జరపలేదు. ఆ సమయంలో టెండర్లు పిలిచింది ఎవరు, ఆ టైంలో ఈఓగా ఉన్నటువంటి అధికారులు ఎవరు, ఎందుకు నిబంధనలు సడలించాల్సి వచ్చింది, బల్క్ లో ఇన్ని వేల లీటర్లు ఇవ్వగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఇవ్వాల్సినటువంటి అనుమతులను తగ్గించి సడలించి తక్కువ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంటి అనేటువంటి అంశాల మీద దర్యాప్తు మొదలుపెట్టింది. దీంట్లో భాగంగానే సింఘాల్కు నోటీసులు ఇచ్చింది. సో ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఆయన ఎత్తినేశారు. రాజకీయ పరంగా అప్పట్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చైర్మన్, టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, సో వీళ్ళెవరిని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ టచ్ చేయలే. సో వీళ్ళని పక్కన పెట్టేసేసి అధికారుల మీద పడింది. సో ఓవరాల్ గా సో ఇప్పుడు అధికారుల్ని విచారణ జరుపుతుంది. మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయాన్ని ఈవో అమలు చేశాడు. సో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, మండలికి వాళ్ళకు వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఈఓ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర కమిషనర్లు, అధికారులు, వీళ్ళకి డైలీ ప్రాసెస్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుస్తుంది, ఎంత వినియోగిస్తున్నారు ఏంటి అన్ని అక్కడ తెలుస్తాయి వాళ్ళకి. సో వాళ్ళు సిఫార్సు చేస్తారు, సార్ ఈ పర్టికులర్ డైరీ నుంచి మనకి ఇంత మనం ప్రొక్యూర్ చేస్తున్నాం, బట్ వాళ్ళు మనకి సప్లై ఇవ్వలేకపోతున్నారు, సో మనం నిబంధనల ప్రకారం ఇట్లా వెళ్తే మనం అనుకున్నటువంటి మోతాదులో వచ్చేటువంటి అవకాశం లేదు, క్వాంటిటీ అంత రావట్లేదు, సో కాబట్టి మనం కొంచెం సడలించి తక్కువ సప్లైస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి సలహాలు అధికారులు మండలి ముందు పెడతారు, మండలి దాన్ని చర్చించి ఆమోదం తెలుపుతుంది. సో అదేవిధంగా అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ముందుకి ఈ డీటెయిల్స్ వచ్చినాయి, ఆ డీటెయిల్స్ ని వాళ్ళు ఆమోదించారు, దాని ప్రకారమే టెండర్లు పిలిచారు, దాని ప్రకారమే ఈ సో కొత్త డైరీలు అనేవి వెలుగులోకి వచ్చినాయి. సో ఈ టెండర్లు పిలవటానికి గల కారణం సింఘాల్. మరి ఈ సింఘాల్ ఎవరు, ఈ సింఘాల్ని నియమించిందే చంద్రబాబు గారు. టీడీపీ అధికారంలో ఉన్నటువంటి టైంలో 2019కి ముందు 14-19 మధ్యలో ఆయన నియమించింది చంద్రబాబు గారు. సో ఆయన కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆయన తీసేలా వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో ఆయన తొలగించకుండా ఆయన కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆగింది. సో ఆయన్ని విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు. అంటే ఒకవేళ ఆయన తప్పు చేశాడు అంటే మీరు నియమించిన అధికారే కదా తప్పు చేసింది అనేది రేపు వైసీపీ మాట్లాడటానికి ఒక అవకాశం దొరికింది. ఇది తిరిగి మరి ఎక్కడికి చేరుతుంది, అంతిమ లబ్ధిదారు ఎవరు, మరి దీన్ని ఏం తేలుస్తారు అనేది చూడాలి.